ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దిన వాగ్దానము, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. కీర్తనలు 89వ అధ్యాయం 28వ వచనం. దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్నాడు. అతనిని పరిశుద్ధ తైలంతో అభిషేకించాడు. అతనికి తోడయుండి అతని శత్రువులు ఎవరూ కూడా తనపై విజయం పొందకుండా అతన్ని బలపరిచాడు. అంతేకాదు, తన కృపను నిత్యము అతనికి తోడుగా ఉండచేసేదనని వాగ్దానం కూడా చేశాడు. అతడే దావీదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని కృపను పొందిన వ్యక్తిగా దావీదు మనకు కనబడుచున్నాడు. కృప అనగా అర్హత లేని వ్యక్తిపై చూపబడు ప్రేమ. అదే ప్రేమను దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగము ద్వారా మనకు కూడా అనుగ్రహించాడు. ఈ కృప నేడు నీవున్న నీ పాపంలో నుండి నిన్ను విడిపించి రక్షించును, పరిశుద్ధపరచుటకు సిద్ధముగా ఉన్నది. ఈరోజే ఆ కృప కొరకు ప్రార్థించు. అంతేకాదు, కృప మన అనుదిన జీవితంలో చాలినంతగా ఉండి మనలను బలపరచును. కనుక వాక్యమునిచ్చిన ప్రియులారా, దేవుడు మనకు కృప వెంబడి కృపను అనుగ్రహించును. అయితే పొందిన కృపను వ్యర్థపరచుకొనక జాగ్రత్తగా ఆయన కొరకు జీవించదము. అట్లు జీవించుటకు ప్రభు కృప చూపునుగాక. ఆమేన్.